ఒకసారి ఈ సీన్ చూడండి. కొండెక్కకూడదని ఎన్ని మాటలు చెప్పినాను, మళ్ళా ఎక్కుతావేటి? మూవీ మనం గమనిస్తే శివుడి క్యారెక్టర్ కి అయితే వై అనేది చాలా క్లియర్ గా ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి అతను కొండెక్కాలని ఉంది, ఏదో ట్రై చేశాడు, కింద పడిపోతూ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు తిట్టేవాళ్ళు, అండ్ స్టిల్ హీ డిడెంట్ స్టాప్. అండ్ అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అతనికి ఒక మాస్క్ దొరుకుతుంది. ఆ మాస్క్ ని చూసారే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు, పైకి వెళ్తాడు. సో అతను వై అనేది ఇంకొద్దిగా స్ట్రాంగ్ అయిందనమాట. ఇప్పుడు అమ్మాయిని ఎట్లా నేను కనిపెట్టాలి, ఆ అమ్మాయి కోసం కొండెక్కడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత అతని వై మళ్ళీ చేంజ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే బాహుబలి అండ్ దేవసేన స్టోరీ తెలిసిన తర్వాత అతని వై ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సిమిలర్లీ గైస్, ఈ ప్రెసెంట్ డేస్ లో నువ్వు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు నీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటో తెలుసా, వై. నువ్వు అసలు ఎందుకోసం ఇది స్టార్ట్ చేసావు, నీకు అసలు చాలా క్లియర్ అండ్ స్ట్రాంగ్ రీజన్ నువ్వు నోట్ చేసుకోవాలి. అది నీకు గుర్తు, అసలు ఎందుకోసం ఇది స్టార్ట్ చేశాను, ఈ రీజన్ నీకు లేదనుకో, వై అనేది, నువ్వు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తావు. ఒక చిన్న డౌన్ ఫాల్ వస్తే నువ్వు బయటకు వచ్చేస్తావు, చిన్న ప్రాబ్లమ్ వస్తే బయటకు వచ్చేస్తావు, ఎవడో ఒక మాట అనడానికి నువ్వు బయటకు వచ్చేస్తావు. సో ఈ ప్రెసెంట్ రోజుల్లో స్టార్ట్ చేయడం పెద్ద పని కానే కాదు. ఎవడైతే కంటిన్యూస్ గా చేస్తూ వెళ్తాడో, ఎవడైతే లాస్ట్ వరకు ఉంటాడో వాడే గెలుస్తాడు. సో నువ్వు లాస్ట్ వరకు ఉండాలి అంటే నీకు రీజన్ వై అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో వై అనేది స్ట్రాంగ్ రీజన్ నువ్వు వెతుక్కో, దాన్ని నువ్వు నోట్ చేసుకో, దానికోసం నువ్వు పని చేస్తున్నావు ఎవ్రీ డే నీకు గుర్తుండాలి. సో దట్ ఇది ఆ జర్నీ నీకు చాలా స్మూత్ గా ఉంటుంది. అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు నిలబడగలవు ఆ జర్నీలో.